హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ విత్ ఎంఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు నేను యూని పే చెక్ డౌన్లోడ్ చేసుకుంటే 50,000 క్యాష్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది 15 days వరకు, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. అండ్ అలాగే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది లోన్ తీసుకున్నందుకు. టోటల్ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ప్రాసెస్ అర్థమైంది. నా మెయిన్ అటెన్షన్ వచ్చేసి లోన్ తీసుకోమని కాదు, 500 రూపీస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి టెలిగ్రామ్లో చాలా పోస్ట్ చేస్తూ ఉంటా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యూని పే చెక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూని పే చెక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వండి. ఓటీపీతో వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పే చెక్ అని కనబడుతుంది. ఈ పే చెక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఆధార్ కేవైసీ కంప్లీట్ చేసినట్లయితే కనుక, మీ సిబిల్ స్కోర్ బాగుండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఎంత అమౌంట్ ఎలిజిబుల్ అయితే అంత అమౌంట్ మీకు పే చెక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి పే చెక్ అంటే ఒక శాలరీ ఇలా క్రియేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. లైక్ మీకు శాలరీ కొంతమందికి 10th అని వస్తుంది, కొంతమందికి 15th అని రావడం జరుగుతుంది, కొంతమందికి లేట్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈఎంఐ పే చేయడానికి కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ఈఎంఐ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ పే చెక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు శాలరీ పడ్డాక మీరు పే చేయగలరు కాబట్టి, సో ఈ పే చెక్ ద్వారా మీకు అమౌంట్ తీసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవ్రీ మంత్ కూడా మీకు ఒక డేట్ అంటూ ఉంటుంది, ఆ డేట్ని మీకు ఆటోమేటిక్గా మీకు శాలరీలా పే చెక్ అమౌంట్ పడిపోతూ ఉంటుంది. వన్స్ అమౌంట్ క్రియేట్ అయిన తర్వాత 3 to 4 daysలో మీకు ఫ్రీగా 500 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది మనకి యాక్చువల్ ఆఫర్ అనమాట. ఈ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా పే చెక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మీకు లోన్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదో వాళ్ళందరూ కూడా పే చెక్ అమౌంట్ తీసుకొని క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రీపేమెంట్ కూడా చేసేయండి. రీపేమెంట్ చేసేసిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు వద్దనుకుంటే కనుక ఇక్కడ మీరు పే చెక్ ని పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు పే చెక్ ని పాస్ చేసుకుంటే మీకు అసలు ఇంకా అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరగదు బ్యాంక్ లో. ఈ విధంగా ఈ 500 రూపీస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేయండి. అండ్ దీనికి ఎటువంటి హిడెన్ ఫీజెస్ కానీ, చార్జెస్ కానీ ఎటువంటి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాకైతే 50,000 లోన్ అమౌంట్ ఎలిజిబుల్ వచ్చింది, పే చెక్ యాక్టివేట్ అయింది. అలాగే నాకు 500 రూపీస్ కూడా 2 to 3 days లో క్రియేట్ అయినాయి. స్క్రీన్ మీద చూపిస్తాను కదా, చూడండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలంటే కనుక తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, లింక్ యూస్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వండి, అక్కడ చాలా ఎర్నింగ్ యాప్స్ అయితే పోస్ట్ చేస్తాను.